Good morning, students. So in today's class, we will discuss with our new chapter. We will start with our new chapter, that is your 7th one, about the bacteria. About the bacteria. So till now, మనం starting day నుండి plant physiology గురించి చదువుతున్నాం. So in this plant physiology, we read about transporting plants, mineral nutrition, enzymes, photosynthesis, respiration, as well as also plant growth and development వరకు చదివాం. So ఇప్పటివరకు we have completed all around about 6 chapters. So 6 chapters అన్నీ కూడా మనకి ఇక్కడ అయిపోయాయి. Now among those 6 chapters, the major important we can expect an essay from respiration and photosynthesis. రెస్పిరేషన్ ఇంకా ఫోటోసింథసిస్ ఎప్పుడైతే మీరు పర్ఫెక్ట్గా చదువుకుంటారో అప్పుడు మనకి ఎక్స్క్యూజ్ మీ అప్పుడు మనకి మంచి మార్క్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అండ్ ఇఫ్ యూ టేక్ దిస్ స్టార్టింగ్ క్లాసెస్ నుండి కూడా మనం ఇదంతా కూడా ఒక ఆర్డర్లో చదువుతున్నాం. So in this chapter, the 7th chapter, that is also called as a bacteria. So మనం ఈ బ్యాక్టీరియా నుండి బ్యాక్టీరియా యొక్క స్ట్రక్చర్ ఏంటి, బ్యాక్టీరియా యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటి, అండ్ వాట్ ఈస్ ద డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ న్యూట్రిషన్ ఇన్ బ్యాక్టీరియా, అండ్ వాట్ ఈస్ ద రీప్రొడక్షన్ ఇన్ బ్యాక్టీరియా, దీని యొక్క ఎకనామిక్ ఇంపార్టెన్స్ ఏంటి, ఇవన్నిటి గురించి కూడా విల్ బి నోయింగ్. సో ఫస్ట్ దిస్ బ్యాక్టీరియా ఇస్ కన్సిడర్డ్ టు బి అ మైక్రో ఆర్గానిజం. So this bacteria is considered as a microorganism. ఈ బ్యాక్టీరియాలో వచ్చేస్తే ఏమవుతుంది అంటే, first the scientist named Anton von Leeuwenhoek in the year 1665 ఆ టైంలో ఆయన ఏదో ఎక్స్పెరిమెంట్ చేస్తున్నప్పుడు ఆయన చూశాడు. మైక్రోస్కోప్ కింద ఆయన ఏదో ఎక్స్పెరిమెంట్ చేస్తున్నప్పుడు వెన్ హీ వాజ్ అబ్జర్వింగ్ దాట్ ఇన్ అ మైక్రోస్కోప్, ఆయన మైక్రోస్కోప్ కింద చూసినప్పుడు ఆయనకు ఆ మైక్రోస్కోప్లో కొన్ని సెల్స్, కొన్ని చిన్న మైన్యూట్ స్ట్రక్చర్స్ అన్నీ కూడా అక్కడ మూవ్ అవుతున్నట్టు కనిపించాయి. హీ నేమ్డ్ దెమ్ యాజ్ యానిమాలిక్యూల్స్. ఆయన వాటిని తర్వాత యానిమాలిక్యూల్స్ అని ఒక నేమింగ్ ఇచ్చాడు. యానిమాలిక్యూల్స్ అనేసి ఒక నేమింగ్ ఇచ్చారు. తర్వాత ఏమైతుంది అంటే, ఈ యానిమాలిక్యూల్స్ని ద సైంటిస్ట్ నేమ్డ్ ఎరెన్బర్గ్ లాటర్. లూయిస్ పాస్చర్ తర్వాత ఎవరు, ఎరెన్బర్గ్ అనే సైంటిస్ట్ వచ్చేసి ఇవి యానిమాలిక్యూల్స్ కాదు, ఇవన్నీ కూడా బ్యాక్టీరియాస్ అనేసి నేమింగ్ ఇచ్చారు. సో ద టర్మ్ బ్యాక్టీరియా వాజ్ ఫస్ట్ కాయిన్డ్ బై ద సైంటిస్ట్ ఎరెన్బర్గ్. ఓకే, నౌ దిస్ బ్యాక్టీరియా ఆర్ కన్సిడర్డ్ టు బి అండ్ బ్యాక్టీరియాస్ అన్నింటినీ కూడా మనం యూనిసెల్యులార్ ఆర్గానిజం అంటాం. బ్యాక్టీరియా ఆర్ కన్సిడర్డ్ టు బి అండ్ యూనిసెల్యులార్ ఆర్గానిజమ్స్. అంటే బ్యాక్టీరియాలో సింగిల్ సెల్స్ అనేటువంటివి ఉంటాయి, ఒకటే సెల్ మాత్రమే ఉంటుంది బ్యాక్టీరియా స్ట్రక్చర్లో. అండ్ దీస్ ఆర్ ఆల్సో కాన్స్టిట్యూట్స్ టు బి అ ప్రోకారియోటిక్ సెల్. బ్యాక్టీరియా వచ్చేసరికి ఇదేంటి, ప్రోకారియోటిక్ సెల్ అని ఉంటున్నాం బ్యాక్టీరియా. వై? బికాస్ ఈ బ్యాక్టీరియా ఏదైతే ఉందో, ఈ బ్యాక్టీరియా యొక్క స్ట్రక్చర్, దీన్ని ప్రోకారియోటిక్ అని ఎందుకు అంటున్నామంటే, ఈ సెల్ లోపల డెఫినెట్ న్యూక్లియస్ అనేది ఉండదు. అంటే దాంట్లో న్యూక్లియర్ మెంబ్రేన్ యాబ్సెంట్, అది లేనప్పటికీ ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ డెఫినెట్ nucleus and it also do not contain any cell organelles. ఇందులో సెల్ ఆర్గనల్స్ కూడా ఉండవు, డెఫినెట్ న్యూక్లియస్ కూడా ఉండదు. అందుకే మనం వీటిని ప్రోకారియోటిక్ సెల్స్ అని అంటున్నాం. మళ్ళీ సెల్ ఆర్గనల్స్లో ఓన్లీ రైబోజోమ్స్ మాత్రమే ఉంటుంది. మీకు స్టార్టింగ్ నుండి చెప్పాను ప్రోకారియోటిక్ సెల్, యూకారియోటిక్ సెల్ అంటే ఏంటి అని.
సో అగైన్ ఐ నో నీడ్ టు సే, యాజ్ ఫార్ యాజ్ ఐ రిమెంబర్, నేను మీకు మళ్ళీ చెప్పదలుచుకోలేదు. ప్రొకారియోటిక్ సెల్ అంటే డెఫినెట్ న్యూక్లియస్ అనేది ఉండదు. డెఫినెట్ న్యూక్లియస్ అనేది ఎందుకు ఉండదు అంటే అందులో న్యూక్లియర్ మెంబ్రెయిన్ లేనప్పటికీ ఉండదు. సెల్ ఆర్గానల్స్కి వచ్చేసరికి ఓన్లీ రైబోజోమ్స్ మాత్రమే ఉంటాయి, మిగతా సెల్ ఆర్గానల్స్ అన్నీ కూడా ఉండవు. అండ్ ఇఫ్ యూ టేక్ యూకారియోటిక్ సెల్స్కి వచ్చేసరికి డెఫినెట్ న్యూక్లియస్ ఉంటుంది, న్యూక్లియర్ మెంబ్రెయిన్ ఉంటుంది, సెల్ ఆర్గానల్స్ కూడా ఉంటాయి. ప్రొకారియోటిక్ సెల్కి ఎగ్జాంపుల్ వచ్చేసి బ్యాక్టీరియా. ఇట్ ఈస్ ఎ యూనిసెల్యులర్ ప్రొకారియోటిక్ cell and it is a cosmopolitan in distribution. It is a cosmopolitan in distribution అంటే it is present everywhere in the world. ఎక్కడ చూసినా ఉంటుంది బ్యాక్టీరియా అనేది. See, suppose I am saying my hand contains bacteria, this marker contains bacteria, this whiteboard contains bacteria. Each and everything is bacteria. But though these are very smaller in size, అందుకే వీటిని మనం మైక్రో ఆర్గానిజమ్స్ అని అంటున్నాం. ఈ మైక్రో ఆర్గానిజమ్స్ అయినప్పటికీ వాటి సైజులో చాలా చిన్నగా ఉన్నప్పటికీ మనం మన కళ్ళతో వాటిని డైరెక్ట్గా చూడలేము. వీ కాంట్ సీ దట్ బ్యాక్టీరియా విత్ అవర్ నేకెడ్ ఐ. అండ్ కమింగ్ టు ద సైజ్ ఆఫ్ బ్యాక్టీరియా, ఇట్ రేంజెస్ ఫ్రమ్ 0.1 to 2.0 micrometers in length. 1.0 to 2.0 micrometers in length. And most commonly plants lo there will be a bacteria called as rhizobium bacteria అనేది plants లో ఉంటుంది. ఈవెన్ హ్యూమన్ బీయింగ్ మనుషుల యొక్క బాడీలో కూడా మనకి బ్యాక్టీరియా అనేది ఉంటుంది. అండ్ ద బ్యాక్టీరియా విచ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ద హ్యూమన్ బాడీ ఈస్ కాల్డ్ యాజ్ అన్ ఈ కొలాయ్. దీన్నే మనం ఎస్కరేషియా కొలాయ్ అని అంటున్నాం. ఈకోలై అంటే ఎస్కరేషియా కొలై. ఇది హ్యూమన్ బాడీ యొక్క లార్జ్ ఇంటెస్టైన్లో, మనకి డైజెస్టివ్ సిస్టంలో మనకి ఇంటెస్టైన్లు ఉంటాయి కదా, స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్. ఆ లార్జ్ ఇంటెస్టైన్లో మనకి బ్యాక్టీరియా అనేది ఉంటుంది. సో దిస్ ఇస్ స్లైట్ ఇంట్రొడక్షన్ పార్ట్ ఆఫ్ దిస్ బ్యాక్టీరియా. నౌ వి విల్ మూవ్ ఆన్ టు షేప్స్ ఆఫ్ బ్యాక్టీరియా. సైజ్ అయిపోయింది, ఇప్పుడు షేప్స్ గురించి చదువుతున్నాం. సో బ్యాక్టీరియా ఆర్ ఆఫ్ డిఫరెంట్ షేప్స్. Bacteria are of different shapes. The scientist name Ferdinand Kohn. ఎవరు సైంటిస్ట్? ఫెర్డినాండ్ కాన్ ఏం చేశారంటే బ్యాక్టీరియాకి చాలా షేప్స్ ఉన్నాయనేసి డిఫైన్ చేశారు. సో వాట్ ఆర్ దట్ షేప్స్ ఆఫ్ బ్యాక్టీరియా? షేప్స్ ఏంటేంటివి అంటే ఐ డిస్కస్ ఓన్లీ అబౌట్ ద షేప్స్ హియర్. So if you see the shapes of bacteria, the first one is the cocci, second one is the bacilli, third one is the vibrio, fourth one is the spirally. So ఇవన్నీ కూడా షేప్స్ ఆఫ్ బ్యాక్టీరియా అకార్డింగ్ టు ద సైంటిస్ట్ ఫెర్డినాండ్ కాన్. ఆ సైంటిస్ట్ బ్యాక్టీరియాని ఇన్ని షేప్స్గా కనుక్కున్నారు. సో ద ఫస్ట్ వన్ కొక్కై అంటే ఏంటి అంటే స్పెరికల్ షేప్డ్ బ్యాక్టీరియాని కొక్కై అని అంటున్నాం. బెసిల్లీ అంటే రాడ్ షేప్డ్ బ్యాక్టీరియాని బెసిల్లీ అంటాం. వైబ్రియో అంటే కామా షేప్డ్ బ్యాక్టీరియాని వైబ్రియో. స్పైరలీ అంటే ఇలా స్పైరల్గా కాయిల్డ్ అయి ఉంటే దాన్ని మనం స్పైరలీ అని అంటున్నాం. And if you take these shapes, if you consider this cocci తీసుకుంటే ఇందులో ఏమవుతుందంటే దిస్ ఈజ్ అగైన్ ఫర్దర్ డిఫైన్డ్. ఇది మళ్ళీ డిఫైన్ అయి ఉంటుంది. మోనోకోక్కస్, డిప్లోకోక్కస్, టెట్రాకోక్కస్, స్ట్రెప్టోకోక్కస్, స్టఫైలోకోక్కస్ అండ్ ద లాస్ట్ వన్ ఇస్ ద సెర్సినా. ఇది ఇన్ని విధాలుగా మళ్ళీ డివైడ్ అయ్యి ఉంది. కొక్కై ఈజ్ అగైన్ ఫర్దర్ డివైడెడ్ ఇంటూ దిస్ 6 types: మోనోకోక్కస్, డిప్లోకోక్కస్, టెట్రాకోక్కస్, స్ట్రెప్టో, స్టఫైలో అండ్ సార్సినా. సో ఈ మోనోకోక్కస్కి వచ్చేసరికి ఏంటి అంటే సింగిల్ స్పెరికల్ షేప్డ్ బ్యాక్టీరియా ఈజ్ కాల్డ్ as మోనోకోక్కస్. అండ్ డిప్లోకోక్కస్కి వచ్చేసరికి 2 spherical shaped bacteria or a pair of spherical shaped bacteria. Pair ante 2. And if you take this tetracoccus, tetra ante
Tetra is nothing but 4 spherical shaped bacteria. And coming to the strepto ante number of spherical shaped bacteria arranged in a linear గా లైన్ బై లైన్ ఇలా అరేంజ్ అయి ఉంటే దాన్ని మనం స్ట్రెప్టోకోకస్ అని అంటున్నాం. అండ్ కమింగ్ టు ది స్టఫైలోలో గ్రూప్ ఇట్లా బంచ్ లాగా ఇలా గ్రూప్ లాగా అరేంజ్ అయి ఉంటే స్పెరికల్ షేప్డ్ బ్యాక్టీరియాని స్టఫైలోకోకస్ అని అంటున్నాం. అండ్ కమింగ్ టు ది సార్సినా ఎ క్యూబికల్ కాలనీ ఆఫ్ 8 cells ఉన్నప్పుడు దాన్ని మనం సార్సినా అని అంటున్నాం. ఇలా ఉంటుంది. And coming to the example of this coccus is Streptococcus bacteria. దీనికి ఎగ్జాంపుల్ నీమోకోకస్ కూడా దీనికి ఎగ్జాంపుల్. Streptococcus ఇంకా నీమోకోకస్ ఈ రెండు కూడా దీనికి ఎగ్జాంపుల్. సో ఇఫ్ యూ సీ దిస్ cocci shaped bacteria, this cocci shaped bacteria అంటేనే it is nothing but a spherical shaped bacteria. So in this spherical shaped bacteria we will be having a mono, diplo, tetra, strepto, staphylo and sarcina. సో మోనో అంటే అక్కడ గుర్తుపెట్టుకొని మోనో అని ఎప్పుడు వచ్చినా నథింగ్ బట్ సింగిల్. డిప్లో అంటే 2, టెట్రా అంటే 4 లీనియర్గా, స్టెప్టో అంటే ఎక్కువ కాకపోతే లీనియర్గా అరేంజ్ అయి ఉంటాయి, స్టఫైలో అంటే బంచ్ లాగా, సార్సినా అంటే క్యూబికల్ కాలనీ ఆఫ్ 8 బ్యాక్టీరియల్ సెల్స్. దీనికి ఎగ్జాంపుల్ వచ్చేసి ఇది. అండ్ కమింగ్ టు దిస్ లాక్టోబాసిలిస్ ఈజ్ అగైన్ ఫర్దర్ డివైడ్ ఇంటూ 3 types: మోనోబాసిలి, డిప్లోబాసిలి, స్ట్రెప్టోబాసిలి. సో మోనో అంటే ఏమైపోతుంది సింగిల్ రాడ్ షేప్డ్ బ్యాక్టీరియా. డిప్లో అంటే డై అంటే 2 ఉండాలి, సో ఎ పెయిర్ ఆఫ్ రాడ్ షేప్డ్ బ్యాక్టీరియా. కమింగ్ టు స్ట్రెప్టో అంటే ఎన్నైనా ఉండొచ్చు, ఇలా లీనియర్గా అరేంజ్ అయి ఉంటే దాన్ని మనం స్ట్రెప్టో అని అంటున్నాం. అండ్ కమింగ్ టు ఎగ్జాంపుల్ హియర్ ఈజ్ లాక్టోబాసిల్లస్, ద బ్యాక్టీరియా విచ్ వీ యూజ్ ఇన్ అ కర్డ్. పెరుగులో ఉన్న బ్యాక్టీరియా ని మనం బెసిలి అని అనొచ్చు. అండ్ కమింగ్ టు దిస్ వైబ్రియాలో మనకి నార్మల్గా కామా షేప్డ్ ఉంటుంది. దీనికి ఎగ్జాంపుల్ వచ్చేసరికి వైబ్రియో కలరా అన్న బ్యాక్టీరియా ఈ షేప్లో ఉంటుంది. అండ్ ఇట్ ఈస్ సూటబుల్ ఫర్ కాజింగ్ కలరా డిజీజ్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్. మనకి బ్యాక్టీరియా వల్ల ఏదైనా ఇన్ఫెక్షన్ వస్తే మనకి కలరా డిజీజ్ అనేది వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ ఇలా స్పైరల్గా స్ప్రింగ్ లాగా కాయిల్ అయినవి ఉంటాయి బ్యాక్టీరియా యొక్క సెల్ స్ట్రక్చర్ షేప్. ఎగ్జాంపుల్ వచ్చేసి రోడోస్పైరిల్లం రబ్రం. ఇది దీనికి ఎగ్జాంపుల్. బ్యాక్టీరియా మెయిన్గా ఈ 4 typesగా డిరైవ్ అయ్యింది. అండ్ దెర్ ఈజ్ అనదర్ టైప్ ఆఫ్ బ్యాక్టీరియా కాల్డ్ యాజ్ ఎ ప్లియోమార్ఫిక్ బ్యాక్టీరియా. ఇంకొక స్పెషల్ టైప్ ఆఫ్ బ్యాక్టీరియా ఉంది, దాన్నే మనం ప్లియోమార్ఫిక్ బ్యాక్టీరియా అని అంటున్నాం. ఈ ప్లియోమార్ఫిక్ బ్యాక్టీరియా ఏదైతే ఉందో ఇట్ చేంజెస్ ఇట్ షేప్స్ అకార్డింగ్ టు ద ఎన్విరాన్మెంటల్ కండిషన్స్. అది దాని షేప్ని మారుస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఊసర వెళ్ళి ఉంది, దాని కలర్ని మారుస్తూ ఉంటుంది. ఇన్ ద సిమిలర్ వే ఈ బ్యాక్టీరియా అనేది ఇప్పుడు కూల్ కండిషన్స్లో ఉన్నప్పుడు స్పెరికల్ షేప్లో ఉన్నది అనుకోండి, హాట్ కండిషన్స్కి వెళ్ళినప్పుడు రాడ్ షేప్కి మారిపోతుంది. సో అలా it will change its shape according to the environmental conditions. And this example is Acetobacter is a bacteria that undergoes change in its shape. ఇవన్నీ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షేప్స్ ఆఫ్ బ్యాక్టీరియా. ఇంకోటి మనకి స్పైరోచియేట్స్ అని అవి కూడా ఉన్నాయి. దోస్ ఆర్ ఆఫ్ నాట్ మచ్ ఇంపార్టెన్స్. ఈ 4 వీటి డయాగ్రామ్స్తో అన్నిటికీ గుర్తుపెట్టుకోండి. సో వీఆర్ కంప్లీటెడ్ విత్ ద సైజ్ అండ్ షేప్ ఆఫ్ బ్యాక్టీరియా. Now we will move on to our types. Bacteria are differentiated into 2 types depending upon a staining technique. బ్యాక్టీరియా అనేటువంటిది 2 రకాలు. ఆ 2 రకాలు ఎలా విభజించబడ్డాయి అంటే బేస్డ్ ఆన్ స్టెయినింగ్ టెక్నిక్ ద్వారా డిఫరెన్షియేట్ అయ్యాయి. ఆ స్టెయినింగ్ టెక్నిక్ అన్ని డిస్కవర్ చేసిన సైంటిస్ట్ పేరు క్రిస్టియన్ గ్రామ్. By this scientist
గ్రామ్ స్టెయినింగ్ టెక్నిక్ ద్వారా బ్యాక్టీరియా అనేటువంటివి 2 రకాలు అని కనుక్కున్నారు. అందులో ఫస్ట్ వన్ వచ్చేసరికి గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియా, నెక్స్ట్ వన్ వచ్చేసరికి గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియా. ఒకటి వచ్చేసరికి పాజిటివ్, ఇంకోటి వచ్చేసరికి నెగిటివ్. సో ఇందులో ఏమవుతుంది అంటే స్టెయినింగ్ టెక్నిక్ అని ఎప్పుడు అంటున్నాము అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి బతుకమ్మ పువ్వు ఉంది, ఏంటది గునుగు. ఆ గునుగు పువ్వుని మనం బతుకమ్మ తయారు చేయడానికి మనం దానికి కలర్స్ యాడ్ చేస్తాం. సో ఎప్పుడైతే మనం ఆ గునుగు పువ్వుని ఈ కలర్ వాటర్లో నానబెడతామో అది దీని కలర్ని తీసుకుంటుంది. అంటే ఈ వైట్గా ఉన్న బతుకమ్మ పువ్వుని మనం దీన్ని స్టెయిన్ చేసాము, దేంతో మనకి నచ్చిన కలర్తో. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ స్టెయినింగ్ టెక్నిక్. ఆ టెక్నిక్ ద్వారా ఈ సైంటిస్ట్ క్రిస్టియన్ గ్రామ్ అనే సైంటిస్ట్ బ్యాక్టీరియా అనేవి 2 రకాలు అని కనుక్కున్నాడు. అందులో ఒకటి వచ్చేసరికి గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియా, ఇంకోటి వచ్చేసరికి గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియా. సో ఇక్కడ ఏమైపోతుందంటే గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియాకి వచ్చేసరికి ఇందులో టైకోయిక్ యాసిడ్ అనేది ఉంటుంది. ఇందులోకి వచ్చేసరికి ఇది ఉండదు. టైకోయిక్ యాసిడ్ ఈజ్ అబ్సెంట్ ఇన్ గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియా. సో ఈ గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియాకి వచ్చేసరికి ఏమవుతుందంటే సెల్ వాల్ ఏదైతే ఉంటుందో ఆ సెల్ వాల్లో ఉన్న లేయర్ కాస్త ఇందులో థిక్ ఉంటుంది. థిక్ సెల్ వాల్, ఎక్స్క్యూజ్ మీ. సో ఇది థిక్ పెప్టిడోగ్లైకాన్ లేయర్ ఉంటుంది. ఇందులోకి వచ్చేసరికి వెరీ థిన్ ఉంటుంది. ఓకే, అండ్ ఇట్ ఈస్ వెరీ హార్డ్ అండ్ రిజిడ్. It is very smooth. Excuse me. సో ఈ రకంగా మనకి మనం బ్యాక్టీరియాని డిఫరెన్షియేట్ చేయొచ్చు. అండ్ దిస్ గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియా దీన్ని స్టెయిన్ చేసిన తర్వాత ఇట్ గివ్స్ అరౌండ్ పర్పుల్ టు బ్లూ కలర్. పర్పుల్ లేదా బ్లూ కలర్ని ఇస్తుంది. ఇది వచ్చేసరికి పింక్ కలర్ ఇస్తుంది. సో based on staining technique, Christian Graham have been classified bacteria into 2 types, gram positive as well as this gram negative bacteria. It consists of teichoic acid, it do not consist of teichoic acid. దీంట్లో పెప్టిడోగ్లైకాన్ లేయర్ అనేది చాలా థిక్గా ఉంటుంది, దీంట్లో వెరీ థిన్ సన్నగా ఉంటుంది. Hard and rigid, whereas it is smooth. It gives purple to blue color upon staining, it gives pink color upon staining. So with this we have also completed about the size, shape and types of bacteria. Now we'll move on to our structure of bacteria. ఇప్పుడు మనం బ్యాక్టీరియా యొక్క అల్ట్రా స్ట్రక్చర్ గురించి చదువుదాం. This is the structure of bacteria. This is an outer cell wall. This is a here there is a plasmid. These are considered to be a ribosomes. There are some granules. Structures external to the cell wall. This is the cell wall. Here there are a flagella. Here there is a pili. Okay. So ఇది నార్మల్ ఒక బ్యాక్టీరియా స్ట్రక్చర్ అనేది ఇలా ఉంటుంది. దిస్ ఈజ్ ద లేయర్.
దిస్ అవుటర్ లేయర్. ఇదేం ఇలా కర్లీగా ఉండదు, మీకు డిఫరెన్షియేషన్ మీకు ఇది అర్థం కావడానికి నేను అలా కర్లీగా వేరే కలర్తో వేశాను. ఓకే, సో నౌ వి విల్ డిస్కస్ అబౌట్ ద పార్ట్స్. ఈ బయట ఉన్న ఇది క్యాప్స్యూల్ లేయర్. ఆ క్యాప్సూల్ లేయర్కి లోపల ఉన్నది సెల్ వాల్. ఆ సెల్ వాల్కి లోపల ఉన్నది ప్లాస్మా మెంబ్రేన్. గుర్తుపెట్టుకోండి. అండ్ దిస్ ఈజ్ అ న్యూక్లియాయిడ్. ప్లాస్మిడ్, రైబోజోమ్స్. ఈ లోపల ఉన్న ఈ ఫ్లూయిడ్ అంతా కూడా సైటోప్లాజం. దిస్ ఈజ్ అ పిలి. ఫ్లాజెల్లా, లిజోజోమ్స్. సో ఇది నార్మల్ ఒక బ్యాక్టీరియా స్ట్రక్చర్. బ్యాక్టీరియా సెల్ యొక్క స్ట్రక్చర్ అనేది ఇలా ఉంటుంది. దిస్ ఈజ్ అల్ట్రా స్ట్రక్చర్ ఆఫ్ బ్యాక్టీరియా. ఈ స్ట్రక్చర్ అనేది చాలా ఇంపార్టెంట్, మీకు ఫర్దర్ క్లాసెస్లో కూడా ఇది అనేది చాలా ఉపయోగపడుతుంది. సో ఇఫ్ యూ టేక్ ది స్ట్రక్చర్, ఫస్ట్ విల్ డిస్కస్ అబౌట్ ది సెల్ వాల్. ఈ సెల్ వాల్ ఏదైతే ఉందో, ద సెల్ వాల్ ఆఫ్ బ్యాక్టీరియా ఈజ్ మేడప్ ఆఫ్ పెప్టిడోగ్లైకాన్స్. పెప్టిడోగ్లైకాన్స్తో మేడప్ అయి ఉంటుంది. సెల్ వాల్ ఏదైతే ఉందో ఇట్ ఈజ్ మేడప్ ఆఫ్ పెప్టిడోగ్లైకాన్స్. పెప్టిడోగ్లైకాన్స్ అంటే పెప్టైడ్స్ ఇంకా గ్లైకాన్స్ రెండు ఉంటాయి. పెప్టైడ్స్ అంటే ఏంటి? పెప్టైడ్స్ ఆర్ నథింగ్ బట్ అమైనో యాసిడ్స్. పెప్టైడ్స్ అంటే నథింగ్ బట్ అమైనో యాసిడ్స్. అమైనో యాసిడ్స్ నథింగ్ బట్ ప్రోటీన్స్. గ్లైకాన్స్ అంటే షుగర్స్, కార్బోహైడ్రేట్స్. సో బ్యాక్టీరియా యొక్క సెల్ వాల్ అనేది కార్బోహైడ్రేట్స్తో ఇంకా ప్రోటీన్స్తో మేడప్ అయి ఉంటుంది. విత్ ఆల్టర్నేటింగ్, ఇది ప్రోటీన్స్ ఇంకా కార్బోహైడ్రేట్సే కాకుండా దీనికి ఆల్టర్నేటింగ్గా ఇంకొక 2 యాసిడ్స్ ఉంటాయి. వాటిని నాగ్ అని అంటాం. నాగ్. N-acetyl muramic acid, N-acetyl glucosamine. N-acetyl muramic acid as well as the N-acetyl glucosamine అని అంటూ ఉంటాం. సో బ్యాక్టీరియా సెల్ వాల్ అనేది చాలా హార్డ్ రిజిడ్ సబ్స్టెన్స్ లాగా ఉంటుంది. సో ఇఫ్ యూ గో డీప్ ఇన్ టు దట్ బ్యాక్టీరియల్ సెల్ వాల్ స్ట్రక్చర్, ఈ సెల్ వాల్ అనేది బ్యాక్టీరియాకి ఒక ప్రొటెక్షన్ లాగా ఉంటుంది. దాని యొక్క లోపల స్ట్రక్చర్స్ని ఈ సెల్ వాల్ ద్వారా అది దానంతట అది కాపాడుతూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ థింగ్, ఇఫ్ యూ టేక్ అబౌట్ దిస్ బ్యాక్టీరియల్ అల్ట్రా స్ట్రక్చర్ గురించి చదివితే, బ్యాక్టీరియాలో మనకి 2 టైప్స్ ఉన్నాయి. ద స్ట్రక్చర్స్ విచ్ ఆర్ ఎక్స్టర్నల్ టు ద సెల్ వాల్, స్ట్రక్చర్స్ ఎక్స్టర్నల్ టు ద సెల్ వాల్ అని, స్ట్రక్చర్స్ ఇంటర్నల్ టు ద సెల్ వాల్ అని. ఎక్స్టర్నల్ అంటే ఏంటి? బయటి భాగానికి ఉన్నాడు, బయట ఉన్నాడు, అవుట్ సైడ్. ఇంటర్నల్ అంటే లోపల. ఇప్పుడు నా బాడీకి ఎక్స్టర్నల్ ఏంటివి? హ్యాండ్స్, లెగ్స్, నోస్, ఐస్, లిప్స్, ఇవన్నీ కూడా నా బయట ఉన్నాయి, నా బాడీకి బయట ఉన్నాయి. నా బాడీకి ఇంటర్నల్ ఏంటి? మై హార్ట్, మై కిడ్నీ, మై డైజెస్టివ్ సిస్టమ్, మై లంగ్స్, మై లివర్, ఇవన్నీ కూడా నా లోపల ఉన్నాయి. సో ఇన్ సిమిలర్ వే బ్యాక్టీరియాకి కొన్ని స్ట్రక్చర్స్ లోపల ఉంటాయి, కొన్ని స్ట్రక్చర్స్ బయటికి ఉంటాయి. సో హియర్ we are discussing about the structures external to the cell wall, structures internal to the cell wall. బ్యాక్టీరియా స్ట్రక్చర్ యొక్క సెల్ వాల్కి బయట ఉన్న స్ట్రక్చర్స్ ఏంటివి, సెల్ వాల్కి లోపల ఉన్న స్ట్రక్చర్స్ ఏంటి? సో ఇది సెల్ వాల్. ఈ సెల్ వాల్కి బయట ఉన్న స్ట్రక్చర్స్ ఏంటి? ఎక్స్టర్నల్ అంటే బయటికి. ఆ ఉన్న స్ట్రక్చర్స్ ఏంటివి? ఇది సెల్ వాల్, ఈ మిడిల్ లేయర్. ఇక్కడ బ్లాక్ 2 బ్లూతో డ్రా చేశాను, మీకు చూస్తేనే అర్థమవుతుంది. దానికి ఓన్లీ 3 స్ట్రక్చర్లు మాత్రమే ఉన్నాయి సెల్ వాల్కి బయట. ఈ మిడిల్ది సెల్ వాల్ అయినప్పటికీ ఇది సెల్ వాల్. సెల్ వాల్కి బయట ఫస్ట్ ఉన్న స్ట్రక్చర్ ఏంటి? క్యాప్స్యూల్. ఏడుంది? బయటకు ఉందా? సో ద ఫస్ట్ ఇంపార్టెంట్ వన్ ఈజ్ ద క్యాప్స్యూల్. అండ్ ఇఫ్ యూ టేక్ ద సెకండ్ ఇంపార్టెంట్ బయటకు ఉన్న స్ట్రక్చర్ ఏంటి? ఇది సెల్ వాల్ నుండి బయటికి ఉంది. ఏంటది? పిల్లి. అండ్ ఇఫ్ యూ టేక్ ద థర్డ్ ఇంపార్టెంట్ స్ట్రక్చర్ ఫ్లాజెల్లా. ఫ్లాజెల్లా కూడా సెల్ వాల్ నుండి బయటికి ఉన్నాయి. సో దీస్ ఆర్ ద 3 స్ట్రక్చర్స్ విచ్ ఆర్ ఎక్స్టర్నల్ టు ద సెల్ వాల్. సెల్ వాల్కి బయటికి
సెల్ వాల్ యొక్క బయటి భాగంలో ఉన్న స్ట్రక్చర్స్ ఈ మూడు, ఒకటి క్యాప్స్యూల్, ఒకటి పిల్లి, ఇంకొకటి వచ్చేసి ఫ్లాజెల్లా. అండ్ ఇఫ్ యూ సీ అబౌట్ ద ఇంటర్నల్, సెల్ వాల్ యొక్క ఇంటర్నల్కి వస్తే మనకి ఏమేమి ఉన్నాయి? ఫస్ట్ సెల్ వాల్కి లోపల ఫస్ట్ వన్ వచ్చేసరికి ప్లాస్మా మెంబ్రేన్ ఉంది. ఇది సెల్ వాల్, ఇది లోపల. ఫస్ట్ వన్ వచ్చేసరికి ప్లాస్మా మెంబ్రేన్. అండ్ లోపల ఉన్న ఈ పార్ట్ అంతా కూడా సైటోప్లాజం. ఆ సైటోప్లాజంలోనే మనకి న్యూక్లియాయిడ్, రైబోజోమ్స్, వాలిటింగ్ గ్రాన్యూల్స్ అన్నీ చదువుతాం. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ జెనెటిక్ మెటీరియల్ వచ్చేసరికి ఇక్కడ ప్లాస్మిడ్. సో ఇవన్నీ కూడా సెల్ వాల్ యొక్క స్ట్రక్చర్కి లోపల భాగంగా ఉన్నాయి. సో బ్యాక్టీరియా సెల్ స్ట్రక్చర్కి వచ్చేసరికి దెర్ ఆర్ 3 types: structures external to the cell wall and structures internal to the cell wall. So if you take these structures external, ఇప్పుడు ఫస్ట్ మనం స్ట్రక్చర్స్ ఎక్స్టర్నల్ గురించి చదువుకుందాం. సో ఈ స్ట్రక్చర్స్ ఎక్స్టర్నల్ ఏంటివి? ఈ 3. అందులో ఫస్ట్ విల్ డిస్కస్ అబౌట్ ద క్యాప్స్యూల్ లేయర్. క్యాప్స్యూల్ అంటే ఏంటి? ఈ బ్లాక్ కలర్లో డ్రా చేసాను చూసారా, క్యాప్స్యూల్ లేయర్ గురించి చదువుతాం. సో ఈ క్యాప్స్యూల్ లేయర్ అనేది బ్యాక్టీరియా యొక్క సెల్ స్ట్రక్చర్కి బయట ఉన్నందువలన అది ఏం చేస్తుంది అంటే, బ్యాక్టీరియా అనేది ఒక దగ్గర వెళ్ళి వేరే దగ్గర అటాచ్ అవ్వడానికి ఫస్ట్ యూజ్ అవుతుంది. బ్యాక్టీరియా ఇక్కడ ఉంది, ఆ క్యాప్స్యూల్ లేయర్ ఉండడం వల్ల అది వచ్చి ఇక్కడ అటాచ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఎక్కడైనా సర్ఫేస్ పైన అటాచ్ అవ్వడానికి ఫస్ట్ ఆ క్యాప్స్యూల్ లేయర్ అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఇట్ గివ్స్ ప్రొటెక్షన్. ఏం చేస్తుంది? ప్రొటెక్షన్ ఇస్తుంది ఆ బ్యాక్టీరియాకి. క్యాప్స్యూల్ లేయర్ ఈజ్ మేడప్ ఆఫ్ పాలీసాకరైడ్స్. దానికి షుగర్స్తో మేడప్ అయి ఉంది కాబట్టి అది హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ప్రొటెక్షన్ని ఇస్తుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్, ఈ క్యాప్స్యూల్ లేయర్ అనేది 2 రకాలుగా విభజించబడింది. ఒకటేమో గ్లైకోకాలిక్స్ లేయర్, ఆర్ దాన్ని మనం స్లైమ్ లేయర్ అని అంటాం. గ్లైకోకాలిక్స్ ఆర్ దాన్ని మనం స్లైమ్ లేయర్ అని అంటున్నాం. హియర్ ఐ విల్ రైట్ గ్లైకోకాలిక్స్ లేయర్, ఆర్ దీన్నే మనం స్లైమ్ లేయర్ అని అంటున్నాం. అండ్ ఇఫ్ యూ టేక్ అనదర్ థింగ్, ఇంకొక లేయర్ వచ్చేసరికి వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ అ క్యాప్స్యూల్ లేయర్. సో ఈ క్యాప్స్యూల్ లేయర్లోనే మనకి 2 రకాల లేయర్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి గ్లైకోకాలిక్స్ ఇంకా స్లైమ్, ఇంకొకటి వచ్చేసరికి క్యాప్స్యూల్. సో ఈ గ్లైకోకాలిక్స్ ఇంకా ఈ స్లైమ్ లేయర్కి వచ్చేసరికి అవి లూజ్గా స్మూత్గా అరేంజ్ అయి ఉంటాయి. ఆ యొక్క లేయర్ అనేది చాలా లూజ్ స్మూత్ ఉంటుంది. ఈజీగా వాటర్ని బయటికి పంపించడానికి, లోపల పంపించడానికి ఉపయోగపడుతుంది. అండ్ ఇఫ్ యూ టేక్ దిస్ క్యాప్స్యూల్ లేయర్, and this capsule layer is very tough. అది చాలా టఫ్గా ఉంటుంది. అది టఫ్గా ఉన్నప్పటికీ ఏమవుతుంది, అందులో టఫ్గా ఉండి బ్యాక్టీరియాకి ప్రొటెక్షన్ ఇస్తుంది. ఇట్ ఈస్ ప్రజెంట్ యాజ్ ఎ టఫ్ షీత్ అండ్ ఇట్ గివ్స్ ప్రొటెక్షన్ టువర్డ్స్ ద బ్యాక్టీరియల్ సెల్. సో capsule layer has 2. One is a glycocalyx, another one is a capsule. Right, ఈ 2 లేయర్స్ వల్ల కూడా మనకి బ్యాక్టీరియాకి ఒక ప్రొటెక్షన్ అనేది వస్తుంది. అండ్ ఇఫ్ యూ టేక్ ద నెక్స్ట్ వన్, దట్ ఈస్ అ పిల్లి. పిల్లి గురించి తీసుకుంటే, ఈ పిల్లి దేనికి హెల్ప్ అవుతుంది అంటే, see I'll rub this and I'll explain about the structures, internal structure of this pilli. So I మూడు గుర్తున్నాయా? ఈ డయాగ్రామ్ అనేది గుర్తుపెట్టుకోండి, you note it down. సో ఈ పిల్లిని తీసుకుంటే నార్మల్గా మనకి ఇలా ఉంది పిల్లి యొక్క అపియరెన్స్. ఈ
పిల్లి అనేది దేనికి హెల్ప్ అవుతుంది అంటే బ్యాక్టీరియాలో రీప్రొడక్షన్ జరగడానికి ఇది హెల్ప్ అవుతుంది. ఇట్ హెల్ప్స్ ఇన్ బ్యాక్టీరియల్ రీప్రొడక్షన్ అండ్ ఇట్ యాక్ట్స్ యాజ్ అ సెక్స్ పిల్లి. అది సెక్స్ పిల్లి లాగా యాక్ట్ చేస్తుంది. సో నార్మల్గా బ్యాక్టీరియా అనేది ఇంకో బ్యాక్టీరియాని ప్రొడ్యూస్ చేయాలి అంటే రీప్రొడక్షన్ అనేది జరగాలి. బ్యాక్టీరియాలో మేల్ బ్యాక్టీరియా ఫీమేల్ బ్యాక్టీరియా అని ఉండవు. సో రీప్రొడక్షన్ అనేది దానంతట అదే జరుగుతుంది. దాంట్లో ఉన్న స్ట్రక్చర్స్ని యూస్ చేసుకొని దాంట్లో ఉన్న పార్ట్స్ని యూస్ చేసుకొని రీప్రొడక్షన్ అనేది జరుగుతుంది. సో ఇన్ దిస్ కేస్ ఈ పిల్లి ఏం చేస్తుందంటే డ్యూరింగ్ ద రీప్రొడక్షన్ ఇట్ యాక్ట్స్ యాజ్ అ సెక్స్ పిల్లి. అది సెక్స్ పిల్లి లాగా యాక్ట్ చేసి ఒక దాంట్లో ఉన్న జెనెటిక్ మెటీరియల్ని ఇంకొక సెల్లోకి ట్రాన్స్ఫర్ చేస్తుంది. So we are discussing about pilli. This pilli in case of this bacteria also called as sex pilli. So ఇది ఏం చేస్తుందంటే if suppose this is one cell, this is another cell. ఇది F ప్లస్ సెల్, ఇది F మైనస్ సెల్. సో ఇక్కడ ఏం చేస్తుందంటే ఇదేంటి దీంట్లో డిఎన్ఏ ఉంది. దిస్ ఈజ్ జెనెటిక్ మెటీరియల్. డిఎన్ఏ అంటే ఏంటి? జెనెటిక్ మెటీరియల్. మనకి జెనెటిక్ మెటీరియల్ అనేది ట్రాన్స్ఫార్మ్ అయినప్పటికీ మనకి కొత్త సెల్స్ అనేటువంటివి ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. మన హ్యూమన్ బీయింగ్స్లో కూడా అంతే. మనకి ఇప్పుడు నేనున్నాను, మా ఫాదర్ ఉన్నారు, మీరున్నారు, మీ పేరెంట్స్ ఉన్నారు. మనకి ఏదో ఒక కొన్ని క్యారెక్టర్స్ కూడా మన పేరెంట్స్తో సిమిలర్ ఉంటాయి. క్యారెక్టర్స్ కానీ మన అపియరెన్స్ కానీ మన బాడీలో ఉన్న క్యారెక్టర్స్, మన ఐస్ కానీ మన హ్యాండ్స్ కానీ కొంచెం సిమిలర్గా ఉంటాయి. That is because due to the appearance of a parents, inheritance of a genes from a parent. మనకి పేరెంట్స్ నుండి ఆ జీన్స్ అన్ని ఇన్హెరిటెంట్ అవ్వడం వల్ల మనకి ఎలాంటి అపియరెన్స్ అనేది కనిపిస్తూ ఉంటుంది. సో యాక్చువల్లీ ఇఫ్ యూ టేక్ దట్, మనం దాన్ని కన్సిడర్ చేస్తే ఏమవుతుందంటే జెనెటిక్ మెటీరియల్, దాన్ని మనం డిఎన్ఏ అని అంటున్నాం. సో ఈ డిఎన్ఏలో అది కాస్త ఒక సెల్ నుండి ఇంకో సెల్కి ట్రాన్స్ఫర్ అవుతుంది బై ద ప్రాసెస్ ఆఫ్ కాంజుగేషన్. కాంజుగేషన్ అని అంటే ఒక సెల్లో ఉన్న డిఎన్ఏ ఇంకో సెల్లోకి రావడం బై ద హెల్ప్ ఆఫ్ ఏ కాంజుగేషన్ ట్యూబ్. ఒక ట్యూబ్ ద్వారా ఒక సెల్లో ఉన్న డిఎన్ఏ అనేది ఇంకో సెల్లోకి మారడం, ఇంకో సెల్లోకి వచ్చేయడం. ఆ ప్రాసెస్ని మనం కాంజుగేషన్ అని అంటున్నాం. సో అక్కడ ట్యూబ్ అనేది మాత్రం ఎలా ఫామ్ అవుతుంది? ఆ ట్యూబ్ అనేది ఈ సెక్స్ పిల్లి అనే స్ట్రక్చర్ బ్యాక్టీరియాలో ఉండడం ద్వారా మనకు ఆ ట్యూబ్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇది ఎలా ఉంటుందంటే ఇఫ్ సపోజ్ దిస్ ఇస్ ఎఫ్ ప్లస్ సెల్, దిస్ ఇస్ ఎఫ్ మైనస్ సెల్. ఇదేంటి? ఇది డోనార్ సెల్, ఇది డిఎన్ఏని ఇస్తుంది. ఇది యాక్సెప్టర్ సెల్, డిఎన్ఏని యాక్సెప్ట్ చేస్తుంది. సో ఏమవుతుంది? కాంజుగేషన్ ప్రాసెస్లో ఈ సెక్స్ పిల్లి ఉండడం ద్వారా ఇందులో డిఎన్ఏ ఉంది, ఇందులో లేదు. ఇది ఎఫ్ ప్లస్, ఇది ఎఫ్ మైనస్. కాంజుగేషన్ అంటే ఏంటి? ఇందులో జెనెటిక్ మెటీరియల్ ఇందులో ట్రాన్స్ఫర్ అవ్వాలి. సో ఇక్కడ ఇది కాంజుగేషన్ ట్యూబ్ అనేది ఇక్కడ ఫామ్ అయింది. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ కాంజుగేషన్ ట్యూబ్. అది ఎందువల్ల ఫామ్ అయిందంటే ఈ సెక్స్ పిల్లి వల్ల కాంజుగేషన్ ట్యూబ్ అనేది ఫామ్ అయిపోయి ఇలా ఇస్తుంది. ఇందులో ఉన్న జెనెటిక్ మెటీరియల్ అనేది ఇందులోకి వచ్చేస్తుంది. సో ఇది ఎఫ్ ప్లస్ ఎఫ్ మైనస్లో జెనెటిక్ మెటీరియల్ అనేది వచ్చేస్తుంది విత్ ద హెల్ప్ ఆఫ్ ద కాంజుగేషన్ ట్యూబ్, విత్ ద హెల్ప్ ఆఫ్ ఎ సెక్స్ పిల్లి. ఈ కాంజుగేషన్ ట్యూబ్ అనేది సెక్స్ పిల్లి సహాయంతో ఫామ్ అవుతుంది కాబట్టి బ్యాక్టీరియాలో ఈ స్ట్రక్చర్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. అండ్ ద ప్రోటీన్ విచ్ ఇస్ ప్రజెంట్ ఇన్ దిస్ పిల్లి ఈస్ కాల్డ్ యాజ్ ఎ పిల్లిన్ ఆర్ ఫింబ్రిలిన్. మనకి ఏదైతే ప్రోటీన్ ఉందో ఈ బ్యాక్టీరియా యొక్క స్ట్రక్చర్లో, ఈ పిల్లి యొక్క స్ట్రక్చర్లో మనం ఆ ప్రోటీన్నే పిల్లిన్ ఆర్ ఫింబ్రిలిన్ అని అంటున్నాం. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద సెక్స్ పిల్లి స్ట్రక్చర్. అండ్ నౌ we will move on to our third important structure, that is about the flagella. So if we take this flagella అనేది ఇలా ఉంటుంది.
ఫ్లాజెల్లాలో మనకి హుక్ బేసల్ ఫిలమెంట్ గ్రాన్యూల్ అని 3 ఉంటాయి. హుక్, మెయిన్ ఫిలమెంట్, బేసల్ ఫిలమెంట్ అని ఉంటాయి. హుక్, మెయిన్ ఫిలమెంట్, బేసల్ ఫిలమెంట్. ఓకే, బేసల్ గ్రాన్యూల్ అని కూడా అనొచ్చు. ఇది బేసల్ గ్రాన్యూల్, ఇది హుక్, దిస్ ఈజ్ హుక్, ఇది వచ్చేసరికి మెయిన్ ఫిలమెంట్. సో ఫ్లాజెల్లా హెల్ప్ఫుల్ ఫర్ ద ప్రాసెస్ ఆఫ్ లోకమోషన్. దేనికి హెల్ప్ అవుతుంది? లోకమోషన్. లోకమోషన్ అంటే నథింగ్ బట్ ఏ మూవ్మెంట్. మొటిలిటీకి మూవ్ అవుతుంది. మొటిలిటీ అంటే ఏంటి? మూవ్మెంట్. ఒక బ్యాక్టీరియా సెల్ స్ట్రక్చర్ అనేది ఒక దగ్గర నుండి ఇంకో దగ్గరికి వెళ్ళడానికి, అలా స్విమ్ చేసుకుంటూ వెళ్ళడానికి ఈ ఫ్లాజెల్లా అనేది ఉపయోగపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఫిషెస్ ఉన్నాయి. దే విల్ స్విమ్ టు దేర్ వాటికి కూడా కొన్ని రెక్కలు ఉంటాయి. వాటిని మనం గిల్స్ అని అంటున్నాం. ఆ గిల్స్ ద్వారా అవి స్విమ్ చేస్తాయి. ఎయిర్ని, ఆక్సిజన్ని, కార్బన్ డైఆక్సైడ్ కూడా తీసుకుంటాయి. అండ్ ఈ బ్యాక్టీరియాకి వచ్చేసరికి ఫ్లాజెల్లా స్ట్రక్చర్స్ ఉండడం వల్ల వాటర్లో అవి స్విమ్ చేయడానికి ఉపయోగపడతాయి. వాటర్లో అయినా, బాడీ పైన అయినా, ఎక్కడైనా కూడా ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్కి అవి మూవ్ అవ్వాలి అంటే ఈ ఫ్లాజెల్లా ఉండడం వల్ల అవి స్విమ్ చేస్తాయి కాబట్టి అలా మూవ్ అవుతూ ఉంటాయి. సో బ్యాక్టీరియాకి ఫ్లాజెల్లా అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ అకార్డింగ్ టు దిస్ నంబర్ అండ్ అరేంజ్మెంట్, అంటే ఫ్లాజెల్లా అనేది బ్యాక్టీరియాలో ఒకటైనా ఉండొచ్చు, రెండైనా ఉండొచ్చు, ఎన్నైనా ఉండొచ్చు. సో బేస్డ్ ఆన్ దట్ నంబర్ అవనేవి ఎలా అరేంజ్ అయి ఉంటాయి? బ్యాక్టీరియా అనేది ఈ సెల్ పైన ఎలా అరేంజ్ అయ్యి, ఇక్కడ ఉన్నాయా, ఇక్కడ. బేస్డ్ ఆన్ దట్ నంబర్ అండ్ అరేంజ్మెంట్ ఫ్లాజెల్లా ఆర్ డివైడ్ ఇంటూ 5 types. ఫ్లాజెల్లా డివైడ్ ఇంటూ 5 types. ఫస్ట్ వన్ వచ్చేసరికి అట్రైకస్, మోనోట్రైకస్, amphitrachus, lophotrachus and peritrachus. Atrachus, monotrachus, amphitrachus, lophotrachus and peritrachus. 5 రకాలు. ఈ 5 రకాలలో ఈ అట్రైకస్ అంటే అంటే ఏంటి? మనం అపోజిట్ని అని అంటూ ఉంటాం కదా. సో అట్రైకస్ అంటే ఇది ఒక బ్యాక్టీరియా యొక్క సెల్కి ఎలాంటి రకమైన ఫ్లాజెల్లా ఉంటాము. ఫ్లాజెల్లా ఆర్ యాబ్సెంట్, అందుకే అట్రైకస్ అన్నమాట. అండ్ కమింగ్ టు దిస్ మోనోట్రైకస్కి వస్తే సింగిల్ ఫ్లాజెల్లా మాత్రమే ఉంటుంది. మోనో అంటే ఏంటి? 1 కాబట్టి there will be presence of only 1 flagella. And if you take this amphiflagella, a tough flagella on one side, ఒకటే సైడ్కి ఇలా ఒకటే సైడ్కి బ్యాక్టీరియా, ఇప్పుడు ఇది బ్యాక్టీరియా అనుకోండి, ఓన్లీ ఇటు సైడే ఒక్క ఫ్లాజెల్లా కన్నా ఎక్కువ ఉంటే దాన్ని మనం టఫ్ ఫ్లాజెల్లా అని అంటాం. సో a tough flagella arranged on the surface of the body only at one side. ఈ లోఫోట్రైకస్కి వస్తే టఫ్ ఫ్లాజెల్లా అరేంజ్ ఆన్ ఏ బాడీ ఎట్ బోత్ ద సైడ్స్, అటు ఉంటాయి ఇటు కూడా ఉంటాయి. అండ్ కమింగ్ టు దిస్ పెరిట్రైకస్ అంటే ఫ్లాజెల్లా ఆర్ ప్రజెంట్ ఆల్ ఓవర్ ద బాడీ. ఆ యొక్క బ్యాక్టీరియా సెల్ స్ట్రక్చర్ చుట్టూ మనకి ఫ్లాజెల్లా ఉంటాయి. ఓకే, so flagella mainly consists of 3 filaments or 3 parts in its structure: basal granule, main filament and hook అని అంటున్నాం. ఈ ఫ్లాజెల్లా మెయిన్గా దేనికి హెల్ప్ అవుతుంది అంటే లోకమోషన్. బ్యాక్టీరియా సెల్ అనేది ఇక్కడ నుండి ఇంకొక దగ్గరికి వెళ్ళడానికి ఇది అనేది మనకు ఉపయోగపడుతుంది. ఇఫ్ యూ టేక్ ఇన్ దిస్ అట్రైకస్, based on the number and arrangement of flagella are differentiated into 5 types: అట్రైకస్, మోనోట్రైకస్, యాంఫిట్రైకస్, లోఫోట్రైకస్ అండ్ పెరిట్రైకస్. అట్రైకస్కి వచ్చేసరికి అట్రైకస్ అంటే అందులో ఫ్లాజెల్లా అనేటువంటివి ఉండవు, దోస్ ఆర్ యాబ్సెంట్. మోనోట్రైకస్కి వచ్చేసరికి ఫ్లాజెల్లా అనేది ఉంటుంది, మోనో కాబట్టి ఒకటే ఫ్లాజెల్లా ఉంటుంది. యాంఫిట్రైకస్కి వచ్చేసరికి ఒకటే సైడ్ ఎక్కువ ఫ్లాజెల్లాస్ ఉంటాయి, ఓన్లీ 1 సైడ్. ఇది ఇప్పుడు బ్యాక్టీరియా స్ట్రక్చర్ అనుకోండి, ఇటు సైడ్ మాత్రమే ఉంటాయి. లోఫోట్రైకస్కి వచ్చేసరికి 2 సైడ్లు ఉంటాయి, ఇటు ఎక్కువ.
పెరి అంటే ఆల్ ఓవర్ ద బాడీ ఉంటాయి. అండ్ ద ప్రోటీన్ దట్ ఈస్ ప్రజెంట్ ఇన్ దిస్ ఫ్లాజెల్లా ఈస్ కాల్డ్ యాజ్ ఎ ఫ్లాజెల్లిన్. ఫ్లాజెల్లాలో మనకి ఫ్లాజెల్లిన్ అనే ప్రోటీన్ అనేది ఉంటుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద flagella. So we have completed our discussion with capsule, pili and flagella, that is structures external to the cell wall. In tomorrow's class we will see about the structures internal to the cell wall.